సొరకాయ రెసిపీ మాత్రం నేను ఎక్కడ యూట్యూబ్లో చూసి చేయనండి. ఎందుకంటే ఇది మా అవ్వ నేర్పించింది. నేను అక్కడే నేర్చుకున్నాను ఫస్ట్ టైం. నాకు పెళ్ళయ్యే ముందు దాకా నేను సొరకాయ పెద్దగా తినలేదు. పెళ్ళయ్యేటప్పటికి నాది కొంచెం ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయింది. అప్పటికి నాకు వంటలు పూర్తిగా రావు. అక్కడ వాళ్ళు సొరకాయ తింటుంటారు, చేసుకుంటా ఉంటారు. నేను ఇంకా అక్కడ ఏం మాట్లాడలేము కదా, ఎట్లబ్బా తింటారు అనుకుంటా ట్రై చేశాను. చాలా బాగుంది. నేను ఇంకా అప్పటి నుంచి అదే ట్రై చేస్తాను. ఏం లేదు, సొరకాయని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, నూనె పోసుకొని బాగా కలుపుకుంటే దాని నుంచి వాటర్ వస్తాయి. దాన్ని మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత బాండలు పెట్టుకొని దానిలో నూనె వేసి ఆవాలు వేసుకోవాలి. దాంట్లో ఎర్రగడ్డలు, టమాటాలు వేసి వాడ్చుకోవాలి, కొంచెం తెల్లగడ్డ. తర్వాత కారం, ధనియాల పొడి వేసి వాడ్చుకున్నాక ఉడకబెట్టిన సొరకాయ అయితే దాంట్లో వేసేయాలి. ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత వేయించిన శనగపప్పుల పొడి లాస్ట్లో వేసుకున్నామంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఉప్పు చూసుకుంటే సూపర్గా ఉంటుంది.